ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు తీసుకోవాల్సిన సలహాలు. ముందుగా మ్యాథ్స్ 1A సబ్జెక్టుకు తీసుకున్నట్లయితే ఇందులో మనకు 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ మ్యాట్రిక్స్, ఫంక్షన్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, trigonometric ratios up to transformations, properties of triangles. These chapters are most important and repeated questions also every year. And చాప్టర్ వైజ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు ఫంక్షన్స్, తెలుగులో ప్రమేయాలు. ఇందులో వెయిటేజ్ వచ్చేసి మనకు 2 + 2 + 7 టోటల్ 11 మార్క్స్ అన్నట్టు. ఈ 11 మార్క్స్లో ఒక 7 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 5 థీరమ్స్ ఉంటాయి. ఆ 5 థీరమ్స్లో ఒక థీరం గ్యారంటీగా వస్తుంది మనకు మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్. అండ్ మనకు 2 మార్క్స్ వచ్చేసి ఫైండ్ ద డొమైన్ కాన్సెప్ట్, లేదంటే రేంజ్ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే G సర్కిల్ f(x), F సర్కిల్ g(x). దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది మనకు ఓన్లీ 7 మార్క్స్ మెథడ్. ఇందులో మనకు ఈజీ ఒక 2 మెథడ్స్ ఉంటాయి, ఒక డివిజిబుల్ రూల్ అండ్ మామూలుగా nth టర్మ్ ఆఫ్ AP అండ్ GP టర్మ్స్, దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ చూస్తే మ్యాట్రిక్స్. ఇందులో మనకు వెయిటేజ్ చూసినట్లయితే 2 మార్క్స్ 2 ఉంటాయి, 4 మార్క్స్ 1 ఉంటుంది, 7 మార్క్స్ 2 ఉంటాయి. ఇందులో 7 మార్క్స్కి వచ్చేసి మనకు రిపీటెడ్ క్వశ్చన్ అనేది క్రామర్స్ మెథడ్ అండ్ ఇన్వర్స్ మెథడ్. సమ్ టైమ్స్ పేపర్ డిఫికల్ట్ వచ్చినట్లయితే మనకు గౌస్ జోర్డాన్ మెథడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. ఇంకా రిమైనింగ్ 7 మార్క్స్ వచ్చేసి డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి ఒకటి వస్తుంది, లేదంటే ఫైండ్ ఏ ఇన్వర్స్, దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. ఇంకా 4 మార్క్స్ వచ్చేసి మనకు జస్ట్ షార్ట్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్, కోఫాక్టర్ మ్యాట్రిక్స్, దట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తాయి మనకు. 2 మార్క్స్ అనేది జనరల్గా డెఫినేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దిస్ టైప్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ 4th చాప్టర్ చూసుకుంటే మనకు అడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఈ అడిషన్ ఆఫ్ వెక్టర్స్లో మనకు 2 మార్క్స్ 2 వస్తుంది, ఒక 4 మార్క్స్ వస్తుంది. ఇందులో కూడా మనకు ఎక్కువ 4 మార్క్స్లో వచ్చేది మనకు కోప్లేనార్ కోలినియర్ వెక్టర్స్ అనేది వస్తుంది. అంటే షో దట్ అనేది అంటే డిటర్మినెంట్ = 0 అనే మెథడ్ నుంచి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా 2 మార్క్స్ అనేది 2 అనేది అందులో ఫార్ములా బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ 5th చాప్టర్కి వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఇందులో ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 7 మార్క్స్ వస్తాయి అన్నట్టు. అంటే టోటల్ వెయిటేజ్ వచ్చేసి ఇందులో మనకు 13 మార్క్స్. ఈ 13 మార్క్స్లో మనకు 7 మార్క్స్ మనకు జనరల్గా A × B, క్రాస్ ఆఫ్ B, A × C, దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు 6th చాప్టర్ వచ్చేసి మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఇందులో ఒక 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ 1 వస్తుంది, 7 మార్క్స్ 1 వస్తుంది. ఇందులో 2 మార్క్స్ వచ్చేసి మనకు ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ tan x, cos x, దట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ షో దట్, ప్రూవ్ దట్ అనే 4 మార్క్స్కి వస్తాయి. 7 మార్క్స్కి వచ్చేసి మనకు cos A + cos B + cos C, దట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్లు వస్తాయి. ఇవి మీరు ప్రీవియస్గా మీరు 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న పేపర్లు అన్నీ చెక్ చేస్తే మీకు అన్ని చాప్టర్ల నుంచి ఏవి ఇంపార్టెంట్ అనేది మీకు క్లియర్గా ఒక అవగాహన వస్తుంది. అండ్ ఈనాడు పేపర్లో కూడా మీరు రెగ్యులర్గా అప్డేట్గా చూసినట్లయితే సైట్లకు ఈనాడు ప్రతిపాదనలకు చూసినట్లయితే కూడా మీకు ప్రీవియస్ పేపర్లు అన్నీ మనకు కనిపిస్తాయి అన్నట్టు. దాన్ని బట్టి మీరు ఫాలో కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు 7th చాప్టర్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. ఇందులో ఓన్లీ షార్ట్ ఆన్సర్స్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అది మనకు సాల్వ్ ద ఈక్వేషన్స్ వస్తుంది. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చేసి మనకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇందులో మనకు కూడా ఓన్లీ 4 మార్క్స్ ఒకటే క్వశ్చన్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేసి మనకు హైపర్బోలిక్ ఫంక్షన్. ఇది ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ అన్నట్టు ఓన్లీ. నెక్స్ట్ 10th చాప్టర్ వచ్చేసి మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇందులో ఒక 4 మార్క్స్, ఒక 7 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్లో మనకు ఎక్కువ ఫైండ్ అవుట్ చేసే వాల్యూ A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ, లేదా R1, R2, R3, స్మాల్ r, దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్. దిస్ ఈజ్ ద మనకు మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్ ఇన్ 1 ఇయర్. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మీరు థరోల్గా చదవండి. ఒక 5 మినిట్స్ క్లియర్గా చదువుకున్న తర్వాత ఫస్ట్ 7 మార్క్స్ అటెంప్ట్ అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. తర్వాత 4 మార్క్స్ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. తర్వాత 2 మార్క్స్ మాత్రం మనకు 10కు 10 రాయాలి కాబట్టి మీకు వచ్చినవన్నీ పర్ఫెక్ట్గా రాసిన తర్వాత టైమింగ్ ఇట్లా మీకు ఒక మిగిలిందని 1/2 అవర్, అప్పుడు రిమైనింగ్ ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా రాయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ అటెంప్ట్ చేసిన దాంట్లో రాంగ్ అయినా అనుకో, ఇందులో మనకు కరెక్ట్ అయినా అనుకో, ఈ మార్క్స్ యాడ్ అవుతాయి. అందుకోసం మీరు కంపల్సరీగా టైం ఉంటే మాత్రం యూటిలైజ్ చేసుకోండి. అందులో పేపర్లో మీరు రాసేటప్పుడు మనకు బుక్లెట్లో మనకు ఓన్లీ మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్ బుక్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు తెలియదు,
10th క్లాస్లో మీకు అడిషనల్ బుక్లెట్ ఇస్తారు, బట్ ఇక్కడ మాత్రం మనకు ఓన్లీ బుక్లెట్ ఉంటుంది అన్నట్టు. ఆ బుక్లెట్లో మనకు ఎక్స్ట్రా ఇవ్వరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సర్లు రాయాలి. ఫస్ట్ మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందులో ఫస్ట్ మనం గీవెన్ రాయాలి. గీవెన్ రాసిన తర్వాత దానికి సూటబుల్ ఫార్ములా రాయాలి. ఫార్ములా దానికి డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ రాయాలి. లాస్ట్ కన్క్లూజన్ కూడా కంపల్సరీ రాయాలి. ఇవన్నీ రాస్తేనే నీకు పేపర్ ప్రజెంటేషన్ నీట్గా ఉండి నీకు ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ అయితే 4 మార్క్స్ పడుతుంది, 7 మార్క్స్ అయితే 7 మార్క్స్ పడుతుంది, 2 మార్క్స్ అయితే 2 మార్క్స్. ఇది ఫాలో అవ్వాలి కంపల్సరీ. అదొకటి ఏంటంటే మీకు ఏమైనా ఫార్ములాస్ ఉన్నప్పుడు దాని కింద మీరు అండర్లైన్ కంపల్సరీ చేయండి, రెక్టాంగిల్ బాక్స్ లాగా చేయండి. అప్పుడు మనకు పేపర్ ప్రజెంటేషన్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇది దీనికి సంబంధించిన 1Aకి సంబంధించిన ప్యాటర్న్. ఇప్పుడు నెక్స్ట్ 1Bకి చూద్దాం. 1Bలో కూడా మనకు 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్కి వచ్చేస్తుంది స్ట్రేట్ లైన్స్, సరళ రేఖలు, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డెరివేటివ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్. ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ వెయిటేజ్ చాప్టర్స్. ఇప్పుడు డీటెయిల్గా చాప్టర్ వైజ్గా చూసినట్లయితే లోకస్ బిందు పథం తెలుగులో ఇది మనకు 4 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ. అది ఈజీగా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని అప్లయింగ్ ఫార్ములా అప్లై చేస్తే అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ అక్షర పరివర్తనం, ఇది కూడా ఓన్లీ షార్ట్ ఆన్సర్స్, అంటే ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నట్టు. ఇది కూడా ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ దట్ అండ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే ఒక 1 క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చాప్టర్ వచ్చేసి స్ట్రేట్ లైన్. స్ట్రేట్ లైన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. దీంట్లోకి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేది ఇమేజ్ థియరమ్ అండ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఇక 2 మార్క్స్ జనరల్గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్, లేదంటే ప్యారలల్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్ట్రేట్ లైన్స్, లేదంటే ఇంటర్సెప్ట్ ఫాము, నార్మల్ ఫాము, నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు సమ్ దట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. 4th చాప్టర్లో వచ్చేసి మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్. ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లో ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, 2 7 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఒకటి 7 మార్క్స్ అనేది కంపల్సరీ ఈజీ మెథడే, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ మెథడ్లో వస్తుంది. ఇందులో కే వాల్యూ అనేది చాలా రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ రిమైనింగ్ థియరమ్స్ ఉంటాయి, ఆ థియరమ్స్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 5th చాప్టర్ వచ్చేసి 3D, అది మామూలు 2 మార్క్స్కి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ 6th చాప్టర్ అనేది డైరెక్ట్ కొసైన్స్ అన్నట్టు. ఇది మనకు ఎలిమెంట్ ప్రాబ్లమ్స్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అని అడగచ్చు, లేదా 2 క్యూబ్స్ అని అడగచ్చు. ఇది ఒక ఓన్లీ 1 లాంగ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 7th చాప్టర్ ప్లేన్. ఆ ప్లేన్ కూడా మనకు ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 8th చాప్టర్కి వచ్చేసి మనకు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఇందులో ఒక 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి వస్తాయి. ఇది కూడా మనకి ఈజీగానే ఉంటుంది. లిమిట్ అండ్ కంటిన్యూటీ ప్రాబ్లమ్ బేస్ చేసుకొని, ఫార్ములా బేస్ చేసుకొని 2 మార్క్స్ వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ మనకు 9th చాప్టర్ వచ్చేసి డిఫరెన్షియేషన్ వస్తుంది, అంటే డెరివేటివ్స్ అన్నట్టు. 9th చాప్టర్ ఇది మోస్ట్ 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ 1 వస్తుంది, నెక్స్ట్ 7 మార్క్స్ 1 వస్తాయి. ఇది కూడా మనకు ఫార్ములా బేస్ చేసుకొని అవి ఆ మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. లాస్ట్ చాప్టర్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, చాలా వెయిటేజ్ చాప్టర్స్. ఇందులో మనకు సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి, టాంజెంట్ అండ్ నార్మల్. అంటే ఇలా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటివంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్, నెక్స్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ, స్క్వేర్స్ అనే ప్రాబ్లమ్స్, ఈ రెక్టాంగిల్ షేప్ అనే ప్రాబ్లమ్స్, క్యూబైడ్ ఆ మోడల్స్ ఉన్న ప్రాబ్లమ్స్. దిస్ టైప్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద 1B. అంటే ఎక్కువ మీరు ఫోకస్ చేసి ఏంటంటే ప్రీవియస్ పేపర్ల నుంచి లాస్ట్ 5 years నుంచి బాగా ఫోకస్ చేసి అవి మీరు ప్రాక్టీస్ చేసేటట్టు చూడండి. అప్పుడు మీకు పేపర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఆ విధంగా ఫాలో అవ్వండి.